ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము చదువుకుందాం. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ వేటగాని ఎవరు, విడిపించేది ఎవరు అని మనం ఆలోచిస్తే, ఈ వేటగాడు కానివ్వండి, ఈ యొక్క రక్షిస్తున్నటువంటి వ్యక్తి కానివ్వండి, మరి నా దేవుని బిడ్డలారా, ఎవరిని రక్షించటానికి ఈయన చూస్తున్నాడు? వేటగాడు ఎవరిని తన యొక్క మరి ఆ ఉరిలో బంధించాలని చూస్తున్నాడు అనేది మనం ఆలోచిస్తే, నా దేవుని బిడ్డలారా, రక్షించేటువంటి ఆయన మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు అయితే వేటగాడు అనబడుతున్నటువంటి ఇతను నా దేవుని బిడ్డలారా అపవాదండి, సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడండి. వీడు మనల్ని ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుని బిడ్డలని, మందిరానికి వెళుతున్నటువంటి వారిని ఒకప్పుడు చక్కగా పరిచర్యలను సంఘములోను సేవకులతోనూ అంటగట్టుబడి నా దేవుని బిడ్డలారా మరి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని చక్కగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ప్రార్థనా జీవితంలో బలపరచబడుతున్నటువంటి వారిని వీడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఏదో ఒక నా దేవుని బిడ్డలారా మరి ఏదో ఒక విషయములో వారిని వాడు మరి బంధించి వాడు ఉరిలో ఉంచుతూ ఉన్నాడండి. ఆలోచించండి. మరి ఆ యొక్క చిక్కుకోబడినటువంటి ఆ యొక్క ఆ వ్యసనమైనా, లేకపోతే అది పొరపాటైనా, లేకపోతే అది ఏదైనా సరే, ఆ యొక్క తప్పును బట్టి, ఆ ఒక్క పాపమును బట్టి, ఆ ఒక్క అపరాధమును బట్టి వారు ఏమైపోతున్నారో తెలుసా? నా దేవుని బిడ్డలారా, దేవునికి సన్నిధికి, పరిశుద్ధతకు, ప్రార్థనకి దూరం అయిపోయి దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వస్తుందండి. కానీ ఏంటంటే, వీడు బంధించాడు. సాతాను అనబడుతున్నటువంటి వేటగాడు బంధించాడు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నప్పుడు మన జీవితాలలో కూడా చక్కగా ఒకప్పుడు దేవునిలో ఎదుగుతున్నటువంటి పిల్లలను, భర్తను కానీ భార్యను కానీ వాడు ఏం చేస్తున్నాడు అని అంటే బంధించేస్తూ ఉన్నాడు. ఈ లోకపరమైన వాటిని చూపిస్తూ, అనేకమైనటువంటి ఆయుధాలు విసురుతూ, ఏదో ఒక విషయంలో వారు చిక్కుకునే విధంగా కార్చుకొని కనిపెట్టుకొని వారిని బంధించి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ వాక్యం అంటుంది, వాడి పని వాడు చేస్తే, నా దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఉన్నాడు కదండి, ఆయన నమ్మినటువంటి ఆయన జనులకు ఎప్పుడు న్యాయము చేసే దేవుడు కనుక, నా దేవుని బిడ్డలారా, మన ప్రార్థన కానీ, మన యొక్క అంగలార్పులు కానీ, మన యొక్క పరిశుద్ధత కానీ ఎన్నడూ కూడా వ్యర్థము కానికుండా వాటిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు వాడి చేతిలో చిక్కుకున్నటువంటి మనలను ఆయన విడిపించటానికి రక్షకునిగా దిగి వచ్చాడండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, రక్షకునిగా వచ్చి మనల్ని విడిపిస్తున్నాడు. కనుక ఈ వాక్యం వింటున్నప్పుడు ఇంకనూ కూడా వాడి చేతిలో బంధింపబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ బిడ్డలైతే చిక్కుకొని ఉన్నారో వారందరినీ ప్రభు విడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఉదయ కాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే నా ప్రభువా, వేటగాని ఉరిలో నుండి నా ప్రభా మమ్మల్ని రక్షించు దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విడిపించునైనా. ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. ఎంతోమంది నా ప్రభా వాడి కబంధ హస్తాల కింద నలిగిపోతున్నారయ్యా. అయా నా తండ్రి, వాడి కాడి క్రింద నా ప్రభా బానిసలుగా మారిపోతున్నారయ్యా. మీరు విడిపించి రక్షించి కాపాడమని అయ్యా ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి వారిని అయ్యా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.